ఋషులు పర్యవేక్షణలో విశ్వగురువులు పరమగురుల యొక్క పర్యవేక్షణలో జరుగుతున్న కరీంనగర్ దగ్గర మాది. నేను ఎంతో మంది చాలా రోజులు దేవతలు గురువులు నడయాడుతున్న చిన్నప్పటి నుంచి ఈ నాకు ప్రదేశంలో అలవాట్లేదు. యజ్ఞం జరుగుతుంది. ఆ యజ్ఞ ప్రాంగణంలో నలుగురు ధ్యానం మమ్మీ చేస్తున్నాం. డాడీ నేను అక్క ఎవరం తినం నాన్ వెజ్. అందరం రోజు మార్నింగ్ 1 అవర్ నైట్ 1 అవర్ మెడిటేషన్ చేస్తాము. క్లాస్లో కూడా నేను ఎప్పుడు ఫస్ట్ కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ బాగా పార్వతీ పెరుగుతుంది. పరమేశ్వరుల యొక్క సార్స్ అడుగుతారు ఆశీస్సులతో క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వస్తావు అందరికన్నా ఎందుకు అని అడిగితే నేను చెప్తాను అందరికీ ధ్యానం చేయండి, ధ్యానం చేస్తారు మీరు కూడా బాగుంటారు. ధ్యానం చేయడం వల్ల కాన్సన్ట్రేషన్ పెరిగి మంచిగా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది సార్. ధ్యానం వల్ల ఎన్నో అవి అద్భుతాలు జరుగుతాయి మనకని చెప్తాను. శాకాహారం ఎందుకు తీసుకోవాలి? శాకాహారం మానవుల ఆహారం, మాంసాహారం అనేది మన మానవులకు ఆహారం కాదు. మాంసాహారం తినడం వల్ల మనకి ఏం రాదు. శాకాహారం తింటే మనకి శరీరానికి కొంచెం ఆరోగ్యంగా బాగుంటాము. మాంసాహారం తింటే అది మూడు రోజులైనా అరగదు మనకి. శాకాహారం చాలా మంచిది మనకి. అది శాకాహార ర్యాలీలో కూడా చాలా బాగా పాల్గొనాలి మనందరం. మన కోసం మన స్వార్థం కోసం కాకుండా ప్రతి ఒక్కరి కోసం చూసుకొని ప్రతి ఒక్కరు మారాలని కూడా మన శాకాహార ర్యాలీ చేయాలి. థ్యాంక్ యూ అందరికీ. పత్రిసారి కూడా థ్యాంక్ యూ. ఒక్కసారి మమ్మల్ని పంపించండి. అక్కడ లేదు కదా చెప్పమ్మ మన పేరు. మండలం జిల్లా మనవరాలు. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తాను.